అరెస్టు ఎలా ఏ విధంగా మీరు ఖండించాలి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అరెస్ట్ అయ్యి 29 రోజులండి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మేము చూస్తున్నాము, రాత్రిపూట కానీ పగలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు చేస్తున్నవి అన్నీ చూసి మేము జగన్ పాలన ఎవరు బయటికి చెప్పడానికి కూడా ఈ రోజున ఎవరికి ఆ ధైర్యం సరిపోవట్లేదు. కానీ వాళ్ళంత ధైర్యంగా అతని కోసం ఆడవాళ్ళు అందరూ పోరాడుతున్నారు. అది నేను కూడా చూస్తున్నాను. రోజు చూసిన తర్వాత నాకు కూడా అదే అనిపిస్తుంది, మంచి అతనికి ఇంతమంది తోడున్నారు. ఇలాంటి వ్యక్తిని పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అతని పరిపాలన బాగుందా అంటే ఏది బాగాలేదండి. ఎందువలన అంటే ప్రతి దానికి రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి విషయంలో కూడా అతను అందరినీ ఇబ్బంది పెట్టారు. కూలోళ్ళ నుంచి మధ్య తరగతి వాళ్ళని, మళ్ళా చదువుకున్న వాళ్ళని, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉన్నారు. అతను అన్ని పథకాలు ఇచ్చానంటున్నారు. పథకాలు ఇచ్చిన వాళ్ళందరూ మేము సంతోషంగా ఉన్నామని చెప్పమనండి. ప్రతి ఒక్కరిని వెళ్ళి కదిపిస్తే మేము ఏమన్నా ఇమ్మన్నామా? పథకాలు ఇచ్చి ఇన్ని రేట్లు పెంచేశారు, ఇన్ని చేశారు, ఇన్ని బాధలు పడుతున్నాం మేము. మాకు పథకాలు వద్దు, ఏమొద్దు, మమ్మల్ని ప్రశాంతంగా మేము కష్టపడిన డబ్బులు కూడా మా ఇంటికి రావట్లేదు, మా మగవాళ్ళకి ఆ మందుకే వెళ్ళిపోతున్నాయి డబ్బులన్నీ అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ అతనికి మా ప్రజల బాధ అసలు ఏమీ వినిపించట్లేదు. బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రజల బాధ అంటే ఏంటో. ఈ రోజున అతను అరెస్ట్ అయ్యి ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా, ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా రోడ్డెక్కి అంతలాగా పోరాడుతున్నారంటే అతను మంచి వ్యక్తిని ఇలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఎటు చూసినా కానీ, ఎందులో చూసినా కానీ, చిన్నవాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా తెలిసిపోతుంది సార్ ఈ రోజున అతను చేస్తున్న మోసాలు, అతను చేస్తున్న ఇవి. ముసలోళ్ళు అయితే బాధపడుతున్నారు. పింఛన్లు ఇచ్చే వాళ్ళకి, ముసలోళ్ళు అంటేనే పింఛన్లు అవి కూడా తీసేశారు. అంటే అతను ఎలా చేస్తే అలాగా ఆ పాలన ఉండాలి. ఒకప్పుడు హిట్లర్ పరిపాలించిన పాలనలాగా అతనికి నచ్చినట్టు అతను ఎలా పరిపాలించాడో ఇతను కూడా ఇతనికి నచ్చినట్టు ఇతను అలా పరిపాలిస్తున్నాడు. అంతే తప్ప ప్రజాస్వామ్య పరిపాలన అన్నది జరుగుతుందని మాత్రం మేమైతే అనుకోవట్లేదు సార్. అంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వేల కోట్లంతా మహిళలకే ఇస్తున్నాను అంటున్నాడు కదమ్మా. ఏమిస్తున్నారు సార్ మహిళలకే అంటే? ఏమిస్తున్నారు చెప్పండి? ఇటు ఇస్తున్నారు, అటు తీసుకెళ్ళిపోతున్నారు. అన్ని రేట్లు పెంచేసి ఇచ్చింది మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నాం కదా. మేము రేట్లు పెంచలేదనుకో ఏదో తిని ఉంటాం కదా. ఇప్పుడు ఆ రేట్లు పెంచేయడం వల్లనే కదా ఇప్పుడు మేము ఒకప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు బయటకు వెళ్ళి పని చేసుకొని బ్రతికైపోయింది. అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టు ఇచ్చి దానికి డబల్ తీసుకుంటున్నారు. అది ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ రోజున ఒకప్పుడైతే ఇంట్లో ఉండి మహిళలు అందరూ ఈ రోజున బయటకు వెళ్ళి పని చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితికి వచ్చేసింది. అంటే రేపు దసరా నుంచి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పరిపాలన చేస్తారన్నాడమ్మా, ఎంతవరకు నమ్మొచ్చుంటారు? సగానికి సగం వైజాగ్ అంతా నాశనం అయిపోయింది. ఇంకా ఉన్నది కూడా మరి నాశనం చేస్తారో బాగు చేస్తారో అవన్నీ మరి చూడాలండి. అది మాకైతే ఇష్టం లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టడం వల్ల పార్టీకి ఉపయోగం ఉందంటారు కదా. ఎవరు వచ్చినా కానీ ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ నిలుస్తుందండి. అది గ్రహించుకొని ఎవరన్నా పరిపాలన చేస్తే బాగుంటుంది. బ్రాహ్మణి కానీ లేదా భువనేశ్వరి కానీ ఆ రోడ్డు ఎక్కి తిరుగుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అసలు వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుందండి మాకైతే మాత్రం. ఈ రోజున ఆడవాళ్ళందరూ ఇంత ఎమోషన్ అయిపోయి రోడ్లు ఎక్కడానికి గల కారణం కూడా ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి చేసిన మేలు. ఈ రోజున ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని, ఆడవాళ్ళని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి వచ్చిందని అందరూ ఏడుస్తున్నారు సార్. అందరూ బాధపడుతున్నారండి. మా ఇంట్లో ముసలోళ్ళు అయితే ఏడుస్తున్నారు, మా అన్నగారి బిడ్డలు ఇలా బయటకు వచ్చి ఇలా ఉండడం అని. అంటే వాళ్ళు అతన్ని ఒక దేవుళ్ళలాగా భావించారు. ఈ రోజున దేవుడి పిల్లల్ని ఇలా చేసాడు, అలాగే ఎలాగని శాపనార్థాలు పెడుతున్నారు మా ఇంట్లో పెద్దలు అయితే. ఒక్క ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ టైం ఒక్క ఛాన్స్ అని ఇచ్చే ఇంకా ఏ ఛాన్స్ లేకుండా చేసేసాడండి. ఈ రోజున మళ్ళీ అలాంటి తప్పు ప్రజలు చేయరని నేను అనుకుంటున్నాను. అలాగే అంటారు రేపు మళ్ళీ కనీసం రేపు ఎలక్షన్ ముందు మళ్ళీ మాయ మాటలకి మళ్ళీ నమ్ముతారంటారా? అది అంటే ప్రజలకి జ్ఞానం వచ్చిందని నేను అనుకుంటున్నానండి. చాలామందికి వచ్చింది జ్ఞానం వచ్చే ఈ రోజున బయటకు వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒకప్పుడు భయపడేవాళ్ళు ఇప్పుడు భయపడట్లేదు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము చూస్తున్నాం కదా అందరినీ. ప్రతి ఒక్కరు కూడా అసలు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అయితే ఏడుస్తున్నారు. వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు. వాళ్ళు ఇంకా బూతులు తిడుతున్నారు అనమాట అతన్ని. అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అమ్మఒడి కానీ లేదా ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఇన్ని పథకాలు ఉన్నాయి కదా, పాలన ఎందుకు బాగలేదు మీకు?
అన్నీ ఇచ్చారు సార్. ఎందుకు తండ్రి తెచ్చిన సంపాదన ఇంటికి రాదు, ఇతను ఇచ్చింది ఏంటి స్కూల్ ఫీజులకిను తాగిన మందుకి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతే ఆరోగ్యశ్రీకి ఇంకా ఏముంటుంది ఆడవాళ్ళకి. వాళ్ళు పనిచేసి తెచ్చిన డబ్బులు ఇల్లు గడుస్తుంది. ఏ విధంగా బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఓటనే ఒక ఆయుధం ఉంది కదండి, ప్రతి ఒక్కరు కూడా నోటితో మాట్లాడరు, ఓటుతోనే మాట్లాడతారు. ఎలా బుద్ధి చెప్తారు రేపు ఎలక్షన్లో? ఓటు అన్నది ఒక అస్త్రం సార్. ఆ అస్త్రాన్ని సంధిస్తే అది ఎంత బలంగా వెళ్తుంది. ఆ బలమే చూస్తారు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల ఎవరు కుట్రందని అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారండి, చంద్రబాబు నాయుడిని ఎవరు అరెస్ట్ చేశారమ్మా అంటే జగన్ గారు అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఈ వయసులోని అన్ని ఎలా పెట్టడం కరెక్ట్ అంటారా? అంటే అతనికి పెద్దవాళ్ళని గౌరవించేంత ఉంది అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని వాళ్ళ పెదనాన్నగారిని ఎలా చేశారో పెద్దల్ని గౌరవించాలన్న ఇది ఉంటే ఈ రోజున అతని వయసుకి కానీ అతను చేసిన సేవలకి గౌరవించి ఈ రోజున అంతవరకు అతన్ని ఇబ్బంది పెట్టరు. కానీ ఇబ్బంది పెడుతున్నారంటే ఈ రోజున పెద్దలనే గౌరవించలేని వాళ్ళు రేపు సమాజాన్ని ఏం గౌరవిస్తారు, మనల్ని ఏం చూస్తారని నేనైతే చెప్తున్నాను. విశాఖపట్నం అభివృద్ధి జరుగుతుందమ్మా? విశాఖపట్నం అభివృద్ధి ఏముందండి, ఏమీ లేదు అసలు. ఒకప్పుడైతే ఎండాకాలం చాలా చల్లగా పీస్ఫుల్గా ఉండేది. ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా పొల్యూషన్ అయిపోయింది. ఎందుకంటే పచ్చని చెట్లు కానీ కొండలు కానీ అలాంటివి ఏమీ లేవు, రోజు రోజుకి తరిగిపోతున్నాయి అన్నీ. అంటే కరెంటు బిల్లు కూడా ఫ్యాన్ వేసుకోవాలంటే భయం వేస్తుంది. ఫ్యాన్ అన్నారు, ఫ్యాన్ లేకుండా అయిపోతుంది ఇప్పుడు మా పరిస్థితి. అది ఏసీ కాదు కదా, ఫ్యాన్కి కూడా దిక్కు లేకుండా అయిపోతుంది. ఫ్యాన్ అందుకు ఆ ఫ్యాన్ చూసినప్పుడల్లా కడుపు మండిపోతుంది. ఫ్యాన్కి వేయడం వల్లనే కదా ఈ రోజున ఫ్యాన్ వేసుకునే స్థితి కూడా మాకు లేకుండా అయిపోయిందని మేముగా ప్రతిరోజు బాధపడుతున్నాం. చెత్త పన్ను ఏంటి సార్, మనిషి శ్వాస పీల్చడానికి కూడా పన్ను వేసేస్తారేమని భయపడుతున్నామండి మేము మాత్రం. కడుతున్నామండి. కట్టకపోతే అసలు మా ఇంటికి వచ్చి చెత్త కూడా తీసుకెళ్ళరాళ్ళు, మా ఇంటి దగ్గరే ఉంచేస్తారు. గొడవ మామూలు గొడవ కాదు. మీ చెత్త మీరే అంటే ఎక్కడ పారేసుకోవాలి? చెత్త డస్ట్బిన్లో కూడా పారేయకూడదు, డబ్బులు ఇస్తేనే పారేయాలి, లేకపోతే మా ఇంట్లో మేము ఉంచుకోవాలి చెత్త. దానికోసం అన్నా మరి మేము కట్టాలి కదండి. సరే, మామూలుగా ఈ రేషన్ ఇంటింటి రేషన్ బాగుంది, కట్టగా ఉందా? ఏముంది సార్, చక్క మేము వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఈ రోజున రోడ్ల మీద నుంచొని లైన్లు కట్టుకొని ఆ బండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బండి వచ్చినప్పుడు పని మానేసి ఆ రోజు పని మానేసుకొని ఆ లైన్లు కట్టుకొని ఉంటేనే బియ్యం వస్తున్నాయి, లేకపోతే లేదు.